హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈరోజు మనకి 51,800 నియర్లీ అయితే మనకి కాస్త గ్యాప్ అప్ అనేది ఓపెన్ అవడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ హై చూసుకున్నట్లయితే 51,289, బ్యాంక్ నిఫ్టీ లో చూసుకున్నట్లయితే 51,141. సో మనకి ఫైనల్లీ క్లోజింగ్ చూసుకున్నట్లయితే 51,121 దగ్గర అయితే క్లోజింగ్ అయితే కనిపించింది. సో మనకి కాసేపు మొదట్లో కాస్త సైడ్ వే చూపించినా సరే 51,700 అనేది మనకి ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో అది బ్రేక్ డౌన్ ఇవ్వగానే మార్కెట్ తిన్నగా 51,121 దగ్గర అయితే మనకి క్లోజింగ్ అనేది కనిపించింది. దీని ఫలితంగా మార్కెట్ అనేది ఈరోజు 700 పాయింట్స్ అనేది మనకి నెగిటివ్ మూమెంట్లో క్లోజింగ్ కనిపించింది. సో మనకి ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే 51,000 అనేది మనకి ఫస్ట్ సపోర్ట్ లెవెల్, 50,800 అనేది మనకి సెకండ్ సపోర్ట్ లెవెల్. సో రెసిస్టెన్స్ చూసుకున్నట్లయితే 51,500 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్, 51,700 అనేది మనకి సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఎంట్రీ ఎలా అవ్వాలో అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ డే మనకి గ్యాప్ అప్ ఈ లెవెల్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఈ లెవెల్లో ఓపెన్ అయినా సరే మనకి 51,500 అనేది మనకి బ్రేక్అవుట్ ఇచ్చినంత వరకు, అది కూడా 15 మినిట్ క్యాండిల్ బిగ్ క్యాండిల్తో, అది కూడా బిగ్ వాల్యూమ్తో మనం ఎంట్రీ అయితే అవ్వద్దు. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాతనే ఎంట్రీ అయ్యి మనకి 51,700 అయితే ఏదైతే సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అక్కడ వరకు 200 పాయింట్స్ మనం పాజిటివ్ మూమెంట్ చూసే అవకాశం ఉంది. అదే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినట్లయితే 51,000 ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్ ఇచ్చినంత వరకు వెయిట్ చేసి, బ్రేక్ డౌన్ ఇచ్చిన వెంటనే కండిషన్ అయితే అదే బిగ్ లెవెల్ క్యాండిల్ అయితే మనం చూసుకోవాలి. 50,800 వరకు ఇక్కడ పాజిటివ్ మూమెంట్ 200 పాయింట్స్ అనేది మనం పాజిటివ్ మూమెంట్ చూసే అవకాశం ఉంది. సో స్టాప్ లాస్ అనేది తప్పనిసరిగా ఉపయోగించాలి. సో స్టాప్ లాస్ కోసం ఫిబొనాచి ఇండికేటర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఫిబొనాచి ఎలా అనేది మనకి యూట్యూబ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆర్ఎస్ఐ, వివేప్, ఎంఎస్ఈడి గురించి కూడా తెలుసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ట్రేడ్ చేయడానికి. ఇప్పుడు మనం నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నిఫ్టీ చూసుకున్నట్లయితే మనకి స్వల్ప గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. అది కూడా మనకి చూసుకున్నట్లయితే 24,171 దగ్గర అయితే మనకి గ్యాప్ డౌన్ అనేది కనిపించింది. సో ఈరోజు మనకి నిఫ్టీ క్లోజింగ్ చూసుకున్నట్లయితే బిగ్ నెగిటివ్ మూమెంట్లోనే క్లోజింగ్ అనేది కనిపించింది. 257 పాయింట్స్ అంటే చాలా తక్కువేం కాదు. ఎందుకంటే ఎవ్రీ 100 పాయింట్స్ దగ్గర కాల్ రైటింగ్, పుట్ రైటింగ్ అనేది చాలా అధికంగా ఉంటుంది. సో కాల్ రైటింగ్, పుట్ రైటింగ్ అంటే కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. రాబోతున్న రోజుల్లో అయితే మనం క్లారిటీ ఇద్దాం దాని గురించి. సో ఇప్పుడు మనం మన క్లోజింగ్ చూసుకున్నట్లయితే 23,842 దగ్గర అయితే ఉంది కదా. నెక్స్ట్ డే మనకి మార్కెట్ అనేది ఈ గ్యాప్లో ఎక్కడైతే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకున్నాం ఆ గ్యాప్లో ఎక్కడ ఓపెన్ అయినా సరే ఈ సపోర్ట్ లెవెల్ని 15 మినిట్ క్యాండిల్ బ్రేక్ చేసినంత వరకు మాత్రం ఎంట్రీ అవ్వద్దు. ప్రాపర్ బ్రేక్, అది కూడా బిగ్ క్యాండిల్ బిగ్ వాల్యూమ్తో బ్రేక్ డౌన్ లేదా బ్రేక్అవుట్ ఇచ్చినంత వరకు వెయిట్ చేయాలి. సో మీరు ఒకవేళ ఎంట్రీ అయినా సరే 100 పాయింట్స్ పాజిటివ్ మూమెంట్ చూసే అవకాశం ఉంటుంది వాటికంటే ముందే మీకు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా విక్స్ అనేది 40లో నడుస్తుంది కనుక వాలటిలిటీ అనేది మనము ఈజీగా ట్రేడ్ చేసినట్లే ఉంది. సో అంత బిగ్ వాలటిలిటీ అయితే మనకు కనిపించదు. సో చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది కాబట్టి మీరు 10-20 పాయింట్స్ తీసుకొని మీరు క్లోజ్ చేసిస్తే మంచిది. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది మీరు స్వయంగా మీకు మీరే గుర్తించుకోవాలి. నేను ఎంతవరకు పెట్టుకోగలను, నేను ఎంతవరకు లాస్ అయితే తట్టుకోగలను అనే విషయం మీకు మీరుగా గుర్తించుకోవాలి. ఈ వీడియో అయితే నార్మల్ మీకు నాలెడ్జ్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరు ఇంకా చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు ఇంకా ఎన్నో విషయాలు చెప్పడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. దానికోసం మీరు చేయవలసిందల్లా ఒకటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్.